హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో దిస్ ఇస్ రాజుబట్ల యూ వాచింగ్ రాజుబట్ల యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడు లాస్ట్ రోజు, ఇది డే 5. మనం కళింగోట్ బీచ్ దగ్గర ఇప్పుడు షాపింగ్ చేయబోతున్నాం, లోకల్ స్ట్రీట్ షాపింగ్. చూద్దాం ఎట్లుంటుందో. అప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నాము. ఒక హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాం, హ్యాండ్ బ్యాగ్ కోసం అండ్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ కొన్ని చూస్తున్నాం. ఏమైతే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం గోవాలో షాపింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం షాపింగ్ ఇక్కడ ఉండడానికి ఎంత ఖర్చు చేసినామో షాపింగ్కి అంతకన్నా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ రేట్స్ అట్లున్నాయి. కిరణ్ గారు అప్పటి నుంచి వ్లాగ్ చూపి అంటుండు. ఇగో అలా అలా వైఫ్కి ఏం తీసుకున్నావురా? కిరణ్ హ్యాండ్ బ్యాగ్ ఏదిరా? पूरा रेट ज्यादा है गोवा में मताने का इधर मताने का इधर ले लो सर, मत आने का बोलता है। एक 3 बैग में 100 रुपए कम कर रहा बोले भैया, मेरा डिस्काउंट नहीं है। 3 बैग में 100 नहीं है। 3 బ్యాగులు తీసుకుంటే కూడా 100 రూపాయలు తగ్గిస్తాడంట. హైదరాబాద్లో పో బీడికన్నా రేట్లు మాత్రం పిచ్చి రేట్లు ఉన్నాయి. ఏం చేద్దాం, తప్పదు, వచ్చినాం కదా అందుకని చెప్పి చూద్దాం. కోసేపు అట్లనే తిరిగి వెళ్ళిపోవచ్చు. Am I ever gonna get there? చలో, ఈవినింగ్ షాపింగ్ అంటే మనం బయట అన్నీ చూస్తున్నాం కానీ మందులు చూడట్లేదు. గోవాకి వచ్చిన తర్వాత మందు రేట్లు చూడకపోతే మంచిగా ఉండదు కాబట్టి ఈ మందు రేట్లు ఒకసారి కనుక్కుందాం లోపలికి. ఎట్లా చూద్దాం. ఉడియా అమ్మ, ఇంత పెద్దగా ఉంది ఏంద్రా బాబు. మన హైదరాబాద్లో బట్టల షాపులు ఎక్కువ ఉంది. బట్టల షాపులో సెక్షన్లు ఉన్నట్టు ఇక్కడ అన్ని రమ్ముకు, విస్కీకి అన్ని సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకు 90లు, క్వార్టర్లు అన్నీ దొరుకుతాయి. అంటే అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఒక మనకు 30 రూపీస్కి, 40 రూపీస్కి 90 కావాలన్నా కూడా దొరుకుతుంది. మనం తాగొచ్చు. 30 రూపీస్, 40 రూపీస్ కూడా దొరుకుతాయి. చిన్న 90s ఉంటాయి. బట్ నేను అవి ట్రై చేయలేదు. బట్ అతను చూడు మాట్లాడిద్దాం అనుకున్నా. బట్ అతను కొంచెం గిరాకీలో చాలా బిజీ ఉన్నాడు. చాలా బిజీ ఉండే. మేము పోయిన షాపే అని కొంచెం చాలా బిజీ ఉంది. అది అందుకని చెప్పి కొంచెం చూసినాము. చూసిన తర్వాత ఈవినింగ్ వస్తామని చెప్పినాము. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎంతమంది తీసుకున్నాం అనేది చూడండి. వీడియో ఇంటి వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది ప్రైజెస్ ఏంది, మేము ఎంత తీసుకున్నాం అనేది. ఇప్పుడు వచ్చేసి మేము బైక్ రెంటల్ దగ్గరికి వచ్చినాము. బైక్ ఎక్కడైతే రెంట్ తీసుకున్నామో అక్కడికి వచ్చినాము. రిటర్న్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు మనం బైక్ వచ్చేసి పర్ డేకి 400 ఛార్జ్ చేస్తాడు. మనకు ఇక్కడ చూపిస్తున్నట్టు రిసిప్ట్ ఇస్తారు. మనం ఆధార్ కార్డ్ అయినా లైసెన్స్ అయినా మనం తీసుకొని అతని దగ్గర ఉంచుతాడు. అతని దగ్గర ఉంచేసి మన ఆధార్ కార్డ్ అయినా లైసెన్స్ అయినా తీసుకున్న తర్వాత మన డీటెయిల్ మొత్తం ఫిల్ చేయమని చెప్తాడు. మనం ఎక్కడ స్టే చేస్తున్నాం కూడా అడుగుతాడు. అవన్నీ క్లియర్గా తీసుకొని తర్వాత మనం తీసుకునే ముందు ఏం చేయాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవాలా. కొంతమంది కంప్లైంట్ చేసింది ఏంటంటే, ఇచ్చినప్పుడు కొంచెం ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ మనం రిటర్న్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ని నువ్వే చేసినావని చెప్తాడు మనకి. అందుకని చెప్పి మనం ఫొటోస్, వీడియోస్ క్లియర్గా తీసుకొని పెట్టుకుంటే రిటర్న్ చేసినప్పుడు అనేది కొంచెం సేఫ్గా ఇవ్వడానికి బాగుంటుంది. యాక్చువల్లీ అందరికీ 600 అట్లా తీసుకున్నారు. బట్ మాకు 400 తీసుకున్నారు. ఎందుకంటే మేము బార్గెన్ చేసినాము. ఒక 3 తీసుకుంటామని చెప్పి కొంచెం బార్గెన్ చేస్తే మాకు 400కి వచ్చింది. ఇంకా తక్కువలో కూడా ఇస్తారేమో. బట్ మాకైతే ఇది మంచి అనిపించింది కాబట్టి ఇక్కడ తీసేసుకున్నాము. దగ్గరలో ఉంది కాబట్టి, రూమ్ దగ్గరలో ఉంటే తొందరగా ఇచ్చి వెళ్ళిపోవచ్చు అన్నట్టు తీసేసుకున్నాము. ఇక్కడ కొంచెం టైం ఉంది, ఇప్పుడు వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి వైన్స్కి వెళ్ళాలి. అందుకని చెప్పి కొంచెం మోడో బీచ్లో లాస్ట్కి ఫోటో షూట్ చేస్తా అంటే ఫోటోలు దిగడానికి వెళ్ళిపోయిందా మనం. ఓకే, మనం మాత్రం ఇంకేం లేట్ చేయకుండా వైన్స్కి వెళ్ళిపోదాం. వైన్స్కి వెళ్ళిపోయి మన షాపింగ్ ఏందో చేద్దాం. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, బట్ కొంచెం తీసుకుంటా. ఎంతో కొంత తీసుకోవాలి కదా గోవా వచ్చినామంటే. అందుకని చెప్పి ఇది నేను తీసుకున్నాను. ఒక 3 వైన్ బాటిల్, ఒక 2 విస్కీ బాటిల్ తీసుకున్నా. నాకు మొత్తం వచ్చేసి ఒక 3000 అట్లా బిల్ అయింది. మా వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకున్నారు. ఒక్కొక్కటి 8000, 9000 అట్లా తీసుకున్నారు. బట్ గోవాకు మనకు వచ్చేసి ఫ్లైట్ లో ఆల్కహాల్ అలౌడ్ ఉండేది ఇండిగో అయితే చెప్పిండు. బట్ వేరే ఫ్లైట్స్ ఏమో అంత ఐడియా లేదు. ఇండిగో అయితే మినిమం 5 లీటర్ తీసుకపోవచ్చు. మనం మాక్సిమం అంటే కూడా 5 లీటర్స్. 5 లీటర్ అయితే మామూలుగా లిమిట్ ఉంటుంది. 5 లీటర్ తీసుకపోవచ్చు. మీకు అక్కడ నుంచి పర్మిట్ కి ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ వెళ్తే మీకు పర్మిట్ అవసరం ఉంటుంది. ఆ పర్మిట్ ఎవరు ఇస్తారంటే మనకు వైన్ షాప్ లో అతనే కొంచెం పేపర్ పైన రాసి ఇచ్చేస్తాడు. ఇండిగోడు ఇదే ఇస్తాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి కరెక్ట్ ఫ్లైట్ దగ్గర నిలబెట్టి గంటలు నిలబెడతాడు. ఎందుకో ప్రాబ్లం. అక్కడ నుంచి మాత్రం తొందరగా పంపిస్తారు. ఇక్కడ వచ్చి ఫ్లైట్ దగ్గర బస్సు డిలే అవుతారు. లోపల కనిపిస్తుంది ఫ్లైట్. ఇదంతా ఒక పక్కన ఉంటే ఇంకో పక్క ఏంటంటే నాది కొంచెం కాప్స్ ఉండే. అక్కడ మనం గోవా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాప్స్ ఉంటారు. కాప్స్ అంటే ఎట్లా అంటే, గోవా బీచ్ లో మనకు సివిల్ డ్రెస్ లో తిరుగుతారు వాళ్ళు. మీకు ఐడియా ఉండదు అంటే వీడు కాపా కాదా అని చెప్పి మీకు డౌట్ వస్తూ ఉంటుంది. అలా అన్న కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే అమ్మాయిని గెలకడం కానీ అట్లా ఏం చేయొద్దు. నాకైతే ఒక చిన్న అనుభవం అయింది. ఏమైందంటే, బీచే కదా అని చెప్పి నేను డ్రోన్ తీసుకున్నాను. డ్రోన్ ఎగరేస్తా ఉన్నాను. డ్రోన్ ఫ్లై చేసినప్పుడు పక్కన వచ్చి కూర్చొని, ఎందుకు ఎగరేస్తున్నావు, ఏమైనా పర్మిషన్ ఉందని అడిగిండు. అసలు నువ్వు ఎవరు అని చెప్పి నేను అడిగితే పోలీసు అని చెప్పిండు. బట్ నమ్మలేదు. సరే నీ ఐడి చూపి అని చెప్పి అడిగిన దాకంటే వాడికి కొంచెం కోపం వచ్చి ఏం చేసిందంటే, నా డ్రోన్ దించిన తర్వాత తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చుని పెట్టిండు. ఫస్ట్ ఒక 5000 అట్లా అడిగిండు. తర్వాత ఏం చేసిండంటే, ఎక్కువసేపు ఒక 2 గంటలు అట్లా సతాయించిండు. బాగా సతాయించి లాస్ట్ కి ఆ 5000 ఇచ్చిన దాకా వదలలేదు. ఆ 5000 ఇచ్చినాం అనమాట. మీరు ఒకవేళ గోవాకి వెళ్తే అంటే కొంచెం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఏదైనా రిసార్ట్ అట్లా రూమ్ అక్కడ ఉంటే ఆ రూమ్ పై నుంచి ఫ్లై చేసుకోండి సరిపోతుంది. కానీ అక్కడ
ఓపెన్ ప్లేస్లో ఫ్లై చేస్తే మటుకు బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఇస్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Am I ever gonna get there? Am I ever gonna get there? Am I ever gonna get there? I guess we'll see. Am I ever gonna get there? Am I ever gonna get there? Am I ever gonna get there?